లలితమైన సందేశమునకు స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మనము 6వదైన జ్యోతిర్లింగము ఢాకిన్యం భీమశంకరం గురించి తెలుసుకుందాం. ఇది మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వత శ్రేణిలో కొండల మధ్యలో ఈ క్షేత్రం వెలిసింది. పూర్వం సహ్యాద్రి పర్వతాలలో కర్కటి అనే రాక్షసి నివసిస్తూ ఉండేది. ఈమె విరాధుడి భార్య. అయితే దండకారణ్యంలో రాముడి చేతిలో విరాధుడు హతుడయ్యాడు. ఆ సమయంలో కర్కటి తన పుట్టింటికంటే సహ్యాద్రికి వచ్చింది. ఒకానొక సమయంలో కుంభకర్ణుడు ఈ కర్కటిని చూశాడు. కర్కటి కూడా కుంభకర్ణుడిని మోహించింది. కుంభకర్ణుడు, నీకు నా అంత బలశాలి అయిన కొడుకు పుడతాడు అని నువ్వు ఇక్కడే ఉండమని తను లంకకు వెళ్తాడు. ఈ కర్కటికి కుంభకర్ణుడికి ఒక పిల్లాడు పుడతాడు. అతనికి భీముడు అని పేరు పెట్టి పెంచుకుంటున్నది కర్కటి. ఒకరోజు భీముడు, అందరికీ తండ్రులున్నారు, నా తండ్రి ఏడి అని అడుగుతాడు. దానికి తల్లి, నాయన, నీ తండ్రి కుంభకర్ణుణ్ణి, మీ పెదనాన్న రావణుణ్ణి విష్ణువు రామావతారం ఎత్తి చంపాడు అని చెప్పగానే ఈ భీముడు రాముని మీద పగ పెంచుకున్నాడు. ఏమైనా రాముడి మీద పగ తీర్చుకోవాలనుకుని బ్రహ్మ గురించి తపస్సు చేసి, బ్రహ్మను మృత్యు ఉండకూడదు నాకు అనగా, బ్రహ్మ అది కుదరదంటే మట్టి ముద్ద నుంచి వచ్చిన తేజస్సు వల్ల తప్ప దేని ద్వారా నేను చావకూడదు అనగా, బ్రహ్మ తదాస్తు అంటాడు. బ్రహ్మ నుంచి అపార శక్తులు పొందిన భీముడు రాముడి మీద యుద్ధానికి వెళ్తాననగానే రాముడు అప్పటికే అవతారం చాలించాడని తెలుసుకొని విష్ణువుకి ఇష్టమైన యజ్ఞాలు, క్రతువులు ఇవి చేసేటువంటి వారిని హింసించడం ప్రారంభించాడు. అంతేకాకుండా శివభక్తుడైన కామరూపదేశపు రాజు సుదక్షిణుణ్ణి, అతని భార్యని పట్టి బంధించి కారాగృహంలో పెట్టాడు. కారాగారంలో ఉన్న సుదక్షిణుడు మట్టితో శివలింగం చేసి రోజు ముద్రలతో మానసిక పూజ చేసేవాడు. భీముడికి రాజు చేసే పని అర్థం కాక తనను చంపడానికి ఏవో మాయా మంత్రాలు చేస్తున్నాడని కత్తి తీసి రాజుని మట్టి శివలింగాన్ని నరకడానికి ప్రయత్నించగా ఆ మట్టిలోంచి అమిత తేజో రూపంతో పరమశివుడు ఆవిర్భవించి భీముణ్ణి సంహరించి రాజుని, మునుల్ని, ప్రజల్ని రక్షిస్తాడు. పరమశివుడు భీముణ్ణి సంహరించిన ప్రదేశం ఢాకిని అని పిలువబడేది. ఆ ప్రదేశం పేరుతోనూ తను సంహరించిన భీముడి పేరుతోనూ స్వామి ఢాకిని భీమశంకర జ్యోతిర్లింగంగా వెలిశాడు. ఈ స్వామిని పూజించడం వల్ల మనలో త్రిగుణాలు సమంగా ఉంటాయి. మంచి ముక్తి మార్గంగా జీవితం సాగుతుంది. ఇక్కడ అమ్మవారు భీమాదేవిగా పిలువబడుతుంది. ఈ ఆలయం నుండి భీమా నది ఉద్భవించింది. ఇదండి ఢాకిని భీమశంకర జ్యోతిర్లింగ విశేషాలు. మళ్ళీ ఇంకో జ్యోతిర్లింగ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.